అన్నపూర్ణ జయంతి డిసెంబర్ 4, 2025. అన్నపూర్ణ జయంతి రవియోగంలో వ్రతం మరియు పూజా విధానం తెలుసుకుందాం. తేదీ, ముహూర్తం, దాని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి తిథి నాడు అన్నపూర్ణ జయంతి జరుపుకుంటారు. ఈ సంవత్సరంలో అన్నపూర్ణ జయంతి రవియోగంలో వస్తుంది. అన్నపూర్ణ జయంతి నాడు వ్రతం మరియు పూజ చేస్తే కుటుంబంలో ధనము, ధాన్యము నిలకడగా ఉంటాయి. అన్నపూర్ణ జయంతి అప్పుడు దాని ముహూర్తం మరియు ప్రాముఖ్యత అంటే తెలుసుకుందాం. అన్నపూర్ణ జయంతిని మాత అన్నపూర్ణ అవతార దినాన్ని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్లపక్షం పౌర్ణమి నాడు అన్నపూర్ణ జయంతిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం అన్నపూర్ణ జయంతిని రోజు రవియోగం ఏర్పడుతుంది. పురాణ కథనం ప్రకారం భగవాన్ శివుని అభ్యర్థనపై అన్నప్రాణులకు సమస్యను తీర్చడానికి మాతా పార్వతి అన్నపూర్ణ స్వరూపం ధరించారు. అన్నపూర్ణ జయంతి రోజు వ్రతం చేస్తే పూజ చేస్తే కుటుంబంలో సుఖము, సంపద, ధనము మరియు ధాన్యం ఎప్పుడు నిలకడగా ఉంటాయి. కుటుంబం ఉన్నతి చెందుతుంది. స్కంద పురాణం, శివపురాణంలో కూడా దేవి అన్నపూర్ణ గురించి వర్ణించబడింది. అన్నపూర్ణ జయంతి తేదీ దృక్పంచాంగ ప్రకారం అన్నపూర్ణ జయంతి రోజు అవసరం మార్గశిర పౌర్ణమి తిథి డిసెంబర్ 4 గురువారం 8:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తిథి తర్వాత డిసెంబర్ 5 శుక్రవారం ఉదయం 4:43 వరకు ముగుస్తుంది. చంద్రోదయ సమయం ప్రకారం మార్గశిర పౌర్ణమి డిసెంబర్ 4 ఉండడం వల్ల అన్నపూర్ణ జయంతిని కూడా డిసెంబర్ 4 జరుపుకుంటారు. రవియోగంలో అన్నపూర్ణ జయంతి ఈ సంవత్సరం అన్నపూర్ణ జయంతి రోజు రవియోగం ఏర్పడుతుంది. ఈ రవియోగం ఉదయం 6:59 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2:54 గంటల వరకు ఉంటుంది. రవియోగంలో అన్ని రకాల దోషాలు నశించిపోతాయి. రవియోగంలో మీరు అన్నపూర్ణ జయంతిని జరుపుకుంటే లాభం పొందవచ్చు. రవియోగం తప్ప అన్నపూర్ణ జయంతి ఉదయాన్నే శివయోగం ఏర్పడుతుంది. ఇది మధ్యాహ్నం 12:34 వరకు ఉంటుంది. ఆ తర్వాత సిద్ధయోగం ఏర్పడుతుంది. ఈరోజు కృతిక నక్షత్రం కూడా ఉదయం నుండి మధ్యాహ్నం 2:54 వరకు ఉంటుంది. తర్వాత రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. అన్నపూర్ణ జయంతి రోజు బ్రహ్మముహూర్తం 5:10 నుంచి 6:04 వరకు ఉంటుంది. ఆ రోజు అభిజిత్ ముహూర్తం 11:50 నుంచి మధ్యాహ్నం 12:32 వరకు ఉంది. అలాగే నిషిధ ముహూర్తం రాత్రి 11:45 నుంచి మధ్యరాత్రి 12:39 వరకు ఉంటుంది. అన్నపూర్ణ జయంతి శుభోత్తమ ముహూర్తం ఉదయం 6:59 నుంచి 8:17 వరకు ఉంది. లాభోన్నత ముహూర్తం మధ్యాహ్నం 12:11 నుంచి 1:29 వరకు ఉంది. అమృత సర్వోత్తమ ఉత్తమ ముహూర్తం 1:29 నుంచి మధ్యాహ్నం 2:45 వరకు ఉంటుంది. అన్నపూర్ణ జయంతిలో భద్ర వస్తుంది. డిసెంబర్ 4న అన్నపూర్ణ జయంతి సందర్భంగా భద్ర వస్తుంది. భద్ర ఉదయం 8:37 గంటలకు ప్రారంభమవుతుంది మరియు సాయంత్రం 6:40తో ముగుస్తుంది. ఈ భద్ర స్వర్గంలో వాసం కలిగి ఉంటుంది. అందువల్ల మీరు ఈ సమయం ఏదైనా శుభకార్యం చేయగలరు. దీనిపై భద్ర దుష్ప్రభావం ఉండదు. ఈ రోజున రాహుకాలం మధ్యాహ్నం 1:29 నుంచి 2:45 వరకు 2:45 మధ్యాహ్నం వరకు ఉంటుంది. అన్నపూర్ణ జయంతి సందర్భంగా వ్రతం పాటించిన వారు మాతా అన్నపూర్ణతను పూజిస్తారు. దేవి అన్నపూర్ణ దేవాలయం కాశీ విశ్వనాథ్ దేవాలయంలో ఉంటుంది. ఆ రోజు పూజ తర్వాత అన్నదానం చేయాలి. అన్నదానం చేస్తే ఇల్లు, ధనము మరియు ధాన్యంతో నిండి ఉంటుంది. దేవి అన్నపూర్ణ అనుగ్రహంతో వ్యక్తికి అక్షయ ఫలం లభిస్తుందని నమ్మకం. ధన్యవాదాలు.